అండి, టమాటా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ దినుసులన్నీ, బిర్యానీ దినుసులన్నీ ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇలా పొడవుగా కోసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా అల్లం చిన్నులపాయ పేస్ట్ వేయాలి. పచ్చి వాసన పోయిన వరకు బాగా ఫ్రై అవ్వాలి. కేజీ టమాటాన్ని గ్రైండ్ చేసి పెట్టుకొని ఆ జ్యూస్ కూడా వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత కూడా ఇవి టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిందండి. 1 గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ చొప్పున ఎత్తుల్లో వేడి చేసుకొని పోస్తున్నాను. బిర్యానీ స్మూత్నెస్ కోసం 1 అరగిద్ద పాలు కూడా పోస్తున్నానండి. బిర్యానీ రైస్ నానబెట్టుకున్నానండి 1 గంట ముందు. ఇప్పుడు ఈ రైస్ కూడా అందులో వేసేసుకున్నాను. అంతేనండి, టమాటా రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.